హరే కృష్ణ. ఈ మధ్య కాలంలో మన దేశంలో కుక్కల సంఖ్య పెరిగిపోతుందని, వీటి యొక్క సంఖ్యను పురపాలక సంఘం వాళ్ళు, నగరపాలక సంఘం వాళ్ళు నియంత్రించలేకపోతున్నారని, ఈ కుక్కలు గుంపులుగా మారి జనులపై దాడి చేయడం వల్ల చాలామంది గాయపడడం లేదా మరణించడం కూడా జరుగుతుందని వార్తలు వింటున్నాం. దీనికి ఒక ఆధ్యాత్మిక గుణాన్ని మనం చూద్దాం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే విలువైనటువంటి మానవ జన్మను పొందిన తరువాత, మానవ జన్మలో మనకి చాలా ఉన్నతమైనటువంటి చైతన్యం అనేది ఇవ్వబడుతుంది. కానీ మానవ జన్మ పొంది మనకి ఇవ్వబడిన ఉన్నతమైన చైతన్యాన్ని మనం విశృంఖలమైనటువంటి మైథున కలాపాలనే వ్యవహారాల్లో మనం నిమగ్నం చేసినట్లయితే మన చైతన్యం సునక స్థాయికి దిగజారిపోతుంది. తత్ఫలితంగా ప్రకృతి మనకు తర్వాతి జన్మలో ఒక సునక దేహాన్ని ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, భారతదేశంలో అత్యధిక శాతం ఇంటర్నెట్ వినియోగం అనేది ఈ పోర్నోగ్రఫీ అంటే అశ్లీలమైనటువంటి దృశ్యాలు, అశ్లీలమైనటువంటి చలనచిత్రాలను చూడడానికే ఉపయోగిస్తున్నారని చాలా సర్వేలు కూడా చెబుతున్నాయి. అంటే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు తమ విలువైనటువంటి మానవ చైతన్యాన్ని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడడానికి ఉపయోగించకుండా వాళ్ళు ఒక కుక్క యొక్క చైతన్యాన్ని పెంపొందించుకొని ఈ విధంగా విచ్చలవిడి శృంగార విధానాలలో పాల్గొనడం, లేదా వాటి గురించి చర్చించడం, ఆ విధమైన దృశ్యాలు చూడడం, వాటి గురించి ఆలోచించడం చేయడం వల్ల ప్రకృతి నియమాలను అనుసరించి వారికి తరువాతి జన్మలో శునక శరీరం అనేది ఇవ్వబడుతుంది. అయితే శునక ప్రేమికులకు నేను చెప్పే ఈ విషయాలు నచ్చకపోవచ్చు, కానీ ప్రకృతి నియమాలు అనేవి మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండవు. ప్రకృతి భగవంతుని యొక్క నియంత్రణలో పనిచేస్తుంది. మనం ప్రకృతి నియమాలు ఏమిటో తెలుసుకొని ఆ విధంగా నడుచుకోకపోతే మనకు ఇవ్వబడినటువంటి ఈ విలువైనటువంటి మానవ జన్మను మనం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక ప్రపంచ దేశాలు వాళ్ళు ఒకవేళ జనుల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నట్లయితే, ఇలాంటి సమస్యలని పరిష్కరించుకోవాలనుకుంటే వెంటనే పోర్నోగ్రఫీని నిషేధించాలి. అదేవిధంగా కఠోరమైనటువంటి ప్రకృతి నియమాలను అనుసరించి ఎవరైతే మానవ జన్మను పొంది వారి జీవితాన్ని విచ్చలవిడిగా అది ఇది అని లేకుండా ఏది పడితే అది తినడానికి వినియోగిస్తారో వారికి తర్వాత జన్మలో పంది జన్మ వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఎవరైతే విలువైన మానవ దేహాన్ని పొంది దానిని భగవత్ సేవలో వినియోగించకుండా వివస్త్రంగా అంటే నగ్నంగా వారి యొక్క శరీరాన్ని ప్రదర్శించడానికి ఉపయోగిస్తే విచక్షణ లేకుండా ఉండడం చేత తరువాతి జన్మలో చెట్లుగా జన్మించాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే విలువైన మానవ జన్మను పొంది నిద్రించడానికే వాళ్ళు ఎక్కువగా దానిని ఉపయోగించినట్లయితే వాళ్ళు ధ్రువ ప్రాంతాల్లో నివసించే ఎలుగుబంటులా పుట్టి సంవత్సరానికి 6 నెలల పాటు నిద్రపోతారని మనకి శాస్త్రాలలో చెప్పబడింది. కనుక తస్మాత్ జాగ్రత్త. మానవ జన్మలో మనం ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడేటువంటి కార్యాలే చేయాలి, కానీ మన యొక్క చైతన్యాన్ని కుక్కలు, పందులు, పిల్లుల స్థాయికి దిగదార్చేటువంటి కార్యాల్లో మనం పాల్గొనకూడదు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే శ్రీల ప్రభుపాదుల వారు రచించిన ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయం అనేటువంటి గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.